కర్నూలు జిల్లాలో పత్తి రైతులు చిత్తవుతున్నారా? లక్షల్లో పెట్టుబడులు పెట్టి పండించిన పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారా? కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవడం గగనంగా మారుతోందా? కర్నూలు జిల్లాలో పత్తి రైతులు పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడి పత్తి సాగు చేయడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం మరో ఎత్తు అవుతోంది. పత్తిని మద్దతు ధరకు విక్రయించేందుకు కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. జిల్లాలో 2,70,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ పత్తిని అమ్ముకోవడానికి ఆదోని మార్కెట్టే పెద్ద దిక్కు. లేదంటే ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో విక్రయించాలి. కుదరకపోతే గ్రామంలోనే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. పత్తి పంటను అమ్ముకోవడానికి సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతులకు కష్టాలు తప్పడం లేదు. పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తిరస్కరించడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది. కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు స్లాట్ బుకింగ్కు అవకాశం ఉంటుంది. స్లాట్ బుక్ అయిందని రైతులు పత్తి తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వెళుతున్నారు. ఇంకా స్లాట్ బుక్ కాలేదని అధికారులు చెప్పడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. కర్నూలు జిల్లాలో 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల సామర్థ్యాన్ని బట్టి పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ 50% కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు స్లాట్ బుక్ చేసుకునేందుకు సర్వర్ సమస్య రైతులను వేధిస్తోంది. అన్ని పనులు వదిలేసి స్లాట్ బుకింగ్ కోసం రైతు భరోసా కేంద్రాలు, నెట్ సెంటర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. రైతుల ఇబ్బందులను అటు సీసీఐ, ఇటు మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. మరోవైపు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల్లో అడిగిన ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం క్వింటా పత్తి 7,000 రూపాయలు పలుకుతోంది. దళారులు కుమ్మక్కై క్వింటా 5,500 నుంచి 6,200 మధ్య కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే క్వింటా పత్తి 7,521, 7,112 రూపాయల చొప్పున నిర్ణయించింది. ఎకరాకు పత్తి 12 క్వింటాల నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం గిట్టుబాటు ధర దక్కకపోవడంతో క్వింటాలకు 1,500కు పైగానే నష్టపోతున్నారు. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.